నేను ఎప్పుడునూ ప్రభు సహాయం కొరకు కనిపెట్టుకొని ఉందును. నా పాదములను బంధముల నుండి విడిపించువాడు అతడే. ప్రభు, నీ దృష్టిని నా మీదకి మరల్చి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని, దరిద్రుడను. ఈ యొక్క పూజ బలిని ఈరోజు ఎవరెవరైతే బలి పూజ అర్పిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ఉద్దేశములన్నీ కూడా నెరవేరాలి అని, ముఖ్యంగా మన గురునిలయ నిర్మాణంలో గొప్ప దేవుడు తోడుగా ఉండి పూర్తి చేసే కృప, ఆర్థిక సహాయాన్ని మనందరికీ ప్రభు అనుగ్రహించాలి అని ఈ యొక్క పూజ బలిలో ఈ ఉద్దేశములన్నింటి కొరకు అర్పిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం తపస్కాలంలో 3వ ఆదివారంలో ఉన్నాం. ఈ 3వ ఆదివారంలో ఈనాటి పట్టణాలన్నీ కూడా మాట్లాడుతున్న ఒకే ఒక్క అంశం, హృదయ పరివర్తన, మారు మనసు పొందాలి అని ఈ రోజున 3 పట్టణాలు కూడా మాట్లాడుతూ ఉండగా, ఈ 3వ ఆదివారంలో ఉన్నటువంటి మనందరం ప్రభు చెప్తున్నట్లుగా, ప్రభు మనకి ఆజ్ఞాపించినట్లుగా మన జీవితాన్ని ప్రభు కల్పించి పూర్తిగా ప్రభునికి సొంతం చేసి హృదయ పరివర్తన చెంది మారిపోయిన బిడ్డలుగా మనం ఉండే కృప మనకి ఇవ్వాలి అని, అదేవిధముగా ఈ పూజ బలులు యోగ్యముగా పాల్గొనడానికి మనం ఏ తప్పులైతే ప్రభునికి వ్యతిరేకంగా చేశామో, ప్రభుని బాధ పెట్టాము, ఆ సందర్భాలన్నింటిని బట్టి క్షమాపణ అడుగుతూ యోగ్యముగా పాల్గొనడానికి మన పాపములను ఒప్పుకుంటాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు దయానిధివి, మంచితనమునకు నివాస స్థానము నీవే. నీవు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనములుగా సూచించితివి. మన సాక్షి వేదనకు గురి అయి దీన స్థితి అందున్న మమ్ము కరుణతో చూడుము. పాప భారము క్రింద పడి ఉన్న మమ్ము జాలితో పైకి లేవనెత్తుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఉన్నవాడు నన్ను మీ కాడకు పంపెను అని ఇజ్రాయేలుతో చెప్పుము. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు
13వ వచనం నుంచి 15వ వచనం వరకు, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, మరియు 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ దినములలో మోషే తన మామ మిద్యాను పురోహితుడైన ఈత్రో మందను మేపుచుండెను. అతడు అరణ్యమున అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ హోరేబ కడకు వచ్చెను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పుమంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కారం ఇచ్చెను. మోషే కన్నులెత్తి చూచెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుట లేదు. అంతటా మోషే, నేను దగ్గరికి వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలేను, పొద ఎలా కాలిపోవట లేదో తెలుసుకొనవలయును అని తలంచెను. అట్లు పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూసి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అని అనెను. దేవుడు దగ్గరకు రాకము, చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. అంతటా దేవుడైన యావే, ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించుచున్న బాధలను కన్నులారా చూచితిని. దాస అధ్యక్షుల బారి నుండి విడిపింపమని వారు చేసిన మనవి వింటిని. వారు పడు పాటలు గుర్తించితిని. ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికిళ్ళ నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగి వచ్చి తిని, వారిని ఆ దేశం నుండి భాగ్యవంతమైన సువిశాలమైన పాలు తేనెలు జాలువారుదైన కానానీయులకు, హితీయులకు, అమోరీయులకు, పెరిసీలకు, హివ్వీయులకు, యెబూసీయులకు నిలయమై ఉన్న దేశమునకు తెచ్చుదును. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇజ్రాయేలీల దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపేనని చెప్పవలేను గదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలేను అనెను. దేవుడు మోషేతో, నేను ఉన్నవాడను అనెను. మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపేనని ఇజ్రాయేలీతో చెప్పుము అనెను. ఇంకను దేవుడు మోషేతో, ఇజ్రాయేలీలతో నీవిట్లు చెప్పవలేను, మీ పుత్రుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలముల యందును నాకు ఇదియే పేరు. ఇక ముందు తరముల వారు అందరూ నన్ను ఈ పేరుతో పిలుతురు. ఇది ప్రభుని వాక్కు. పరిచిత్ర గీతము. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి, నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నతింపుడు. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము. అతని ఉపకారములను వేనిని మరువకము. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి. ఆయన నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ నెరలు అతడు కిరీటములను నీకు వసగును. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి. ప్రభువు నీతిని పాటించును, పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును. ఆయన మోషేకు తన ప్రణాళికను ఎరిగించెను, ఇజ్రాయేలీలకు తన మహాకార్యమును విషిదము చేసెను. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి.
ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమానిధి. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ అంతకు మిక్కుటముగా ఉండెను. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి. రెండవ పట్టణము. మనకు హెచ్చరికగా ఉండుటకే మోషే ప్రజలకు సంభవించినవన్నీ రాయబడినవి. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. సోదరులారా, మన పూర్వీకులు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలెనని నా కోరిక. వారందరూ మేఘము క్రింద ఉండిరి, సముద్రమును దాటి సురక్షితముగా ఆవలకు చేరిరి. వారు మేఘమునందున సముద్రమునందున మోషే సహవాసములోనికి బాప్తిసమును పొందిరి. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి. ఏలైనా వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మికమగు శిల నుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిల క్రీస్తు అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు. కనుక వారి ప్రేతములు ఎడారి యందు చెల్లాచెదురు చేయబడినవి. కావున వారి వలె మనము చెడును ఆశింపకుండుటకు ఈ విషయములను మనకు హెచ్చరికగా ఉన్నవి. వారిలో కొందరి వలె మనము సనుగు కొనరాదు. వారిలో కొందరు సనిగి వినాశకర్తచే నాశనము చేయబడిరి. దుష్టాత్ములుగా ఉండుటకే వారిని ఇవి అన్నీ సంభవించినవి. యుగాంతపు చిట్ట చివరి రోజుల్లో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవన్నీ రాయబడినవి. కనుక తాను చక్కగా నిలబడితినని భావించి వ్యక్తి ప్రతి పోకుండుటకు జాగ్రత్తగా ఉండవలెను. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 13వ అధ్యాయము
పరిశుద్ధ వచనములు 1 నుంచి 9 వరకు. లూకా శుభవార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 9 వరకు. ఆ సమయమున కొందరు గలిలియా దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలియా వాసులు తక్కిన గలిలియా వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయాము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనము చెందనిచో అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్లు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను. ముందుకు ఫలించిన సరి, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికేను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం, జీవన అధిపతి వందనం, జీవన అధిపతి స్తోత్రం, సర్వాంతర్యామి వందనం, సర్వాంతర్యామి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? బాగున్నాం అనేది కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగున్నాను అని చెప్తున్నారు, అది కూడా చిన్నగా చెప్తుంటే అబద్ధం చెప్తున్నారేమో అనిపించింది అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఉంటే తెలుసా? ఒక శుభవార్త. తపస్కాలంలో 2 వారాలు అయిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఈ రోజు నుంచి 3వ వారంలో అడుగు పెట్టాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలు మారు మనసు పొందాలి, తర్వాత జీవితాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ వాక్యం నాకు కాదులే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఈ వాక్యం నాకు కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మారిపోయాను, ఇంకా నేనేది మారు మనసు పొందేది. గత 30-40 సంవత్సరాలుగా నేను క్రైస్తవురాలిగా జీవిస్తున్నా, ఇంకేంది నాకు మారు మనసు అనేది? ఎవరో తెలియని వాళ్ళు, క్రీస్తు అంటే ఎరుగని వాళ్ళకి ఇవ్వాలి ఈ యొక్క పట్టణం. ఈరోజు మన కొరకు ఇచ్చారంటే ఇది మనకు కాదులే అని కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనలు మన అందరికీ వస్తాయి. సాధారణం, ఇదంతా రావడం సాధారణం, వస్తూనే ఉంటాయి అందరికీ. ప్రియ సహోదరి సహోదరులా,
ఈనాటి సువిశేషములో చూస్తే క్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. అందరూ విన్నదే ఉపమానం. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు, పూతాలేదే పిందేరాదే, చక్కని ఆకులతో నిండే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక అంజూరపు చెట్టుని ప్రభు ఒక తోటని వేసాడంట. తోటనేసి ప్రతిరోజు వస్తున్నాడు. ఎందుకు? ఏదన్నా ఒక ఫలం వస్తుందేమో తినాలి అని ప్రతిరోజు వస్తున్నాడు, చూస్తున్నాడు, ఏముండట్లేదు, నిరాశతో పోతున్నాడు. ఇట్లా యజమాని వస్తున్నాడు, చూస్తున్నాడు, ఏదన్నా ఒక పండిస్తుంది ఈ చెట్టు. అక్కడ 10 చెట్లు ఉంటే మిగిలిన 9 బాగానే ఉన్నాయి, ఈ ఒక్క చెట్టు దగ్గరకు వస్తున్నాడు, ఏమీ రావట్లేదు. వస్తున్నాడు, చూస్తున్నాడు. ఇట్లా 3 సంవత్సరాలు చూశాడంట. 3 సంవత్సరాలు చూసి చివరిసారి 3వ సంవత్సరంలో చివరి రోజున వచ్చి చూసి 3 సంవత్సరాల నుంచి ఇది ఏమి ఇవ్వట్లేదు, ఇది ఉండడం, ఇది బ్రతకడం వేస్ట్ అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఇక్కడ తోట యజమాని తండ్రి దేవుడైతే తోటమాలి క్రీస్తు ప్రభు, ఆ చెట్టు నువ్వు నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉదాహరణకి నేను మీకు అందరూ మీకు పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు మంచిగా బ్రతకాలి, వాళ్ళు మంచి జీవితం జీవించాలి అని ఆశపడడంలో తప్పు ఉందా? తల్లిదండ్రులు ఆశపడడంలో ఏ తప్పు లేదు కదా. నువ్వు ఎంత గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటే నా పిల్లలు కాబట్టి మంచిగానే ఉండాలి అని కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులు అయినా తప్పకుండా కోరుకుంటారు. వాళ్ళు చెడు జీవితం జీవించాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు తండ్రి దేవుడు చెప్తున్నటువంటి ఒక ఉపమానంలోని ఆ యజమాని నాటినటువంటి ఆ చెట్టుకి ఫలం రావాలి, నేను ఆ ఫలం తినాలి అని కోరుకోవడంలో ఏమన్నా తప్పుందా? లేదు. మనం ఎవరు ఒక్క చెట్టు వేసినా కూడా ఎందుకు వేస్తామంటే ఏదో రేపటి రోజున ఒక మంచి ఫలం, ఒక పండు నాకు వస్తుంది అని. ఈరోజు ఆ యజమాని 3 సంవత్సరాలు చూశాడు. మిగిలిన చెట్లు ఇస్తున్నాయి, మిగిలిన చెట్లు పండ్లు ఇస్తున్నాయి, కానీ ఈ ఒక్క చెట్టు మాత్రం పండు ఇవ్వట్లేదు. ఈ ఒక్క చెట్టుకి పాపం దాని దగ్గరకు వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు, కానీ పండు ఇవ్వట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలా, ఇప్పుడు అక్కడ తోటమాలి ఉన్నాడు. ఈ తోటమాలి 9 చెట్లను సరిగా చూసుకుని 10వ చెట్టుని వదిలేస్తాడా? ఇప్పుడు మీకు అందరికీ పొలాలు ఉన్నాయి. ఒక 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 మడి చూసుకుంటే ఇంకో మడిని అట్లా వదిలేస్తారా మీరు పొలాన్ని? లేదు, అంతా ఒకే విధంగా చూస్తాం. నువ్వు చల్లే మందు కూడా అంత ఒక మూలకు కూడా పోయేలాగా చల్లుకుంటూ పోతా. మరి ఈ రోజున ఎందుకు ఈ ఒక్క చెట్టు ఫలించట్లేదు? ఎందుకు మిగిలిన 9 చెట్లతో పాటు ఈ చెట్టుకు కూడా నీళ్లు పెడుతున్నాడు, ఈ చెట్టుకు కూడా ఎరువేస్తున్నాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు కదా, అయినా కూడా అక్కడ ఫలితం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ చేస్తున్నా కూడా ఆయనకి కనుక్కున్నా కావాల్సిన ఫలం రావట్లేదు. ఇప్పుడు ఆ ఒక్క చెట్టు నేనే. చెప్పండి ఒకసారి, ఆ ఒక్క చెట్టు నా తర్వాత చెప్పండి. ఆ ఒక్క చెట్టు నేనే. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే అందరిలాగానే అందరితో పాటు క్రీస్తు ప్రభు నీకు అదే వాక్యాన్ని అందిస్తున్నాడు. కానీ ఎందుకు నీ ఒక్క చెట్టులో ఫలం లేదు? ఇప్పుడు ఉదాహరణకు నేనున్నాను, వాక్యం చెప్తున్నా, మీకు మాత్రమే చెప్తూ వీళ్ళని వదిలేస్తున్నాను నేను? లేదు కదా. లేదు, ఇక్కడ మా ఆడవారికి మాత్రం చెప్పి మగవాళ్ళని వదిలేస్తానా నేను? అందరికీ ఒక విధంగా ప్రకటించబడుతుంది. ఇక్కడ ఆ 10 చెట్లకి ఒకే రకమైనటువంటి కేర్ తీసుకోబడుతుంది ఆ యొక్క తోటమాలి దగ్గర నుంచి.
తోటమాలి అన్ని చెట్లను ఒకే విధంగా చూస్తున్నాడు. 9 బాగానే ఉన్నాయి, ఒక్కటి మాత్రం ఫలించట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఒక్క చెట్టు కొరకు ఈ రోజున తోటమాలి అడ్డంగా నిలబడ్డాడు. యజమాని వచ్చి ఏమన్నాడో తెలుసా? ఇది ఒకసారి చదవండి, అది ఆ వచనం చదవండి. లూకాసు వార్త 13 చదవండి. ఈ అంజూరపు చెట్లు పండ్ల కొరకు వచ్చుచున్నాడు, కానీ నాకు ఏమీ దొరకలేదు. దీనిని తరిగివేయుము, ఇది వృధాగా భూమికి ఆక్రమించుటకు. చూడండి, మొట్టమొదటిగా ఆయన ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు యజమాని. దేని కొరకు వచ్చాడు? దేనికి వచ్చాడు చెట్టు దగ్గరికి? ఫలం కావాలి. ఆయన అనుకున్న ఫలం ఆ చెట్టుకుందా? లేదు. ఈరోజు క్రీస్తు ప్రభు కూడా నీ దగ్గరికి దేని కొరకు వస్తున్నాడు? నిన్ను కావాలి అని, ఏదో కావాలని కోరుకుంటూ నీ దగ్గరకు వస్తున్నాడు. ఏం దేని కొరకు వస్తున్నాడు ఫాదర్? నాకు తెలియదు దేని కొరకు వస్తున్నాడు, కానీ నీ నుంచి ప్రభు ఏదో కోరుకుంటున్నాడు. నీ నుంచి ప్రభుకి ఏదో కావాలి. నీ కుటుంబం నుంచి, నీ జీవితం నుంచి ప్రభు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది ఉండాలి. ఆ యజమానికి ఏం కావాలి? చెట్టు నుంచి పండు కావాలి, ఫలం కావాలి. ఈరోజు నీ దగ్గర నుంచి కూడా ప్రభు ఒకటి ఏదో కావాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఒక్కటి నీ దగ్గర లేదు కాబట్టి చదువు తర్వాత. అందుకు తోటమాలి అయ్యా, దానికి ముందు ఆయనకి ఏమీ దొరకలేదు. చూడండి, ఆయనకి అనుకున్నది, కావాల్సింది దొరకలేదు కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటి? దీనిని కట్ చేసే అవసరం లేదు నాకు ఇది చదివినప్పుడు నిజంగానే భయం అవుతుంది. ప్రభు ఆయన చెప్తున్నాడు ఈ మాట, నాకు ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇవ్వాల్సిన ఫలం ఇవ్వట్లేదు. ఈ చెట్టు ఏదైతే నేను ఎంతో ఆశతో, కావాలని, ప్రేమతో పెంచుకున్నాను, దీన్ని చిన్నప్పటి నుంచి పెంచుకున్నాను నేను. దీనికి కావలసిన ఎరువు ఇచ్చాను, కావలసిన మందు ఇచ్చాను, కావలసినటువంటి నీళ్ళు ఇచ్చాను, మంచి స్థలం, మంచి భూమిలో దీన్ని నాటాను. అయినా కూడా అక్కడి నుంచి నాకు రావాల్సిన ఫలం లేదు. ప్రైజ్ ది లార్డ్. యజమానుడు ఎదురు చూడటంలో ఏమన్నా తప్పుందా? లేదు. దాన్ని వేసినటువంటి వ్యక్తి, దాన్ని నాటినటువంటి వ్యక్తి ఆ చెట్టు నుంచి దాన్ని పెంచాడు. చిన్న వయసు నుంచి కూడా దాన్ని బాగోగులు చూసుకుంటూ పెంచాడు. అట్లాంటి ఆ మొక్క నుంచి ఏదో కావాలని ఎదురు చూస్తున్నాడు యజమానుడు. కానీ ఆయన అనుకున్నది, ఆయనకు కావలసింది ఆ మొక్క నుంచి రాలేదు. నిన్ను నన్ను కూడా క్రీస్తు ప్రభు చిన్నప్పటి నుంచి, వాక్యం చెప్తుంది, నువ్వు కడుపులో పడడానికి ముందు నుంచే నువ్వు నాకు తెలుసు అంటున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నువ్వు గర్భంలో రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవునండి, అక్కడి నుంచి నిన్ను ఎన్నుకొని ఒక మంచి వ్యక్తిగా నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చి పెంచి కథోలిక విశ్వాసిగా నిన్నుంచి ప్రతి వారం కూడా నీకు దివ్య శరీర రక్తాలు నీకు అందించి, దివ్య సంస్కారాలు నీకు అందించి, వాక్యాన్ని నీకు అందించి, మంచి జీవితం ఏంటి అని నీకు తెలియచేసి, నువ్వు ఎక్కడ తప్పిపోతావో అని ఉపవాస ప్రార్థన ద్వారా మళ్ళీ నిన్ను బయటకు తీసుకొచ్చి ఆయనకు దగ్గరగా ఉంచుకొని, ఎక్కడో కూటాలు జరుగుతున్నాయి కదా, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి కదా అని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి, ఇవన్నీ కూడా ఎందుకయ్యా అంటే ఆయన నాటుకున్న ఈ మొక్క భద్రంగా ఉండాలి అని. ప్రైజ్ ది లార్డ్. ఆయన కోరుకున్న, ఏర్పరచుకున్న ఈ మొక్క ఒక రోజున ఫలం ఇవ్వాలి అని ఎంతో ఇష్టపడి ఆయన పెంచుకుంటున్నాడు ఆ మొక్కని. ఎంతో ఆనందంతో, అమ్మ ఎట్లాగైనా ఇది ఫలించే సమయం వచ్చినప్పుడు ఇగో తప్పకుండా నన్ను సంతోషపరుస్తుంది, ఎట్లాగైనా నన్ను ఆనందపరుస్తుంది నా మొక్క
అని ఎంతో సంతోషంతో ఆ యొక్క యజమాని మొక్కను పెంచుకుంటూ ఉన్నాడు. చివరికి ఆ మొక్క ఏం చేసింది? మోసం చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొక్క ఏం చేసింది? మోసం అంటే ఏంది? ఇవ్వాల్సిన బాధ్యత దేనికుంది? మొక్కకుంది. ఆ మొక్కని అన్నీ ఎక్కడ మేకలు గొర్రెలు ఇవన్నీ వచ్చి తింటాయని అన్నీ తినకుండా భద్రంగా ఆయన రక్త కోటనే ఒక కంచెలాగా వేసి, మలాకీ గ్రంథంలో ప్రభు చెప్తున్నట్లుగా, యోవేలు గ్రంథంలో ప్రభు చెప్తున్నట్లుగా అగ్నిగోడని కంచెగా వేశాడు. ఆదికాండంలో ప్రభు చెప్పినట్లుగా ఎట్లాగైతే ఏదేను తోట చుట్టూ నిప్పులు చిమ్ముతున్న ఖడ్గాని రక్షణగా ఉంచాడో, అదే విధంగా నీ జీవితానికి నా జీవితానికి కూడా ఒక రక్షణ వలయాన్ని, ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి భద్రంగా ఏ దుష్టుడి కన్ను కూడా పడకుండా నీ కాపాడుకుంటూ ఆ మొక్కని కాపాడుకుంటూ వస్తుంటే, ఈ మొక్క ఏం చేసింది? మోసం చేసింది. ఫలం ఇవ్వకుండా మోసం చేసింది. అక్కడ ఏమున్నాయంట? ఆకులున్నాయంట. పూతాలేదే, పిందే రాదే, చక్కని ఆకులతో నిండే. ఎట్లాంటి ఆకులంట అంటే చూడటానికి అది సూపర్ ఉందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ చూడటానికి సూపర్ ఉంది కదా అని ప్రభు ఉంచాడా? వద్దన్నాడు. హలో, కనిపిస్తుంది కదా, మంచిగా కనిపిస్తుంది కదా, ఎంత మంచి ఆకులతో నిండి ఉన్నది కదా, నువ్వు మంచిగా దాన్ని ఉంచు అని చెప్పలా. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? దీన్ని అవసరం లేదన్నాడు నాకు. అది కేవలం ఆకులతో నింపబడడానికి కాదు, దాన్ని భద్రంగా ఇన్ని సంవత్సరాలు కాపాడింది. దేని కొరకు? ఫలం. హలో, దాని నుంచి ఫలం ఇవ్వాలి మనం. మన జీవితంలో కూడా ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఇస్తాడేమో, ఇప్పటికైనా మారుతారేమో, ఇప్పటికైనా వస్తారేమో. పెంచుకుంటున్నాడు, నిన్ను భద్రంగా కాపాడుతున్నాడు, ఎంతో భద్రంగా కాపాడుతున్నాడు. చాలా అంటే ఏ విధమైనటువంటి దుష్టుడి కన్నా కూడా నీ మీద పడకుండా ఎక్కడ నువ్వు దూరంగా పోతావు అని ఆయన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. ఎక్కడ దుష్టుడు వచ్చి అమ్మో నా బిడ్డలు వాళ్ళ సొంత శక్తితో వాళ్ళు ముందుకు రాలేరు, వాళ్ళు జయించలేరు, ఈ దుష్టుడు బలవంతుడు కదా, వాళ్ళ సొంత శక్తితో వాళ్ళు జయించలేరని ఆయన వచ్చాడు మన కొరకు. ఆయన రక్తాన్ని ధారపోసాడు మన కొరకు. ఇవన్నీ చేసింది ఎందుకయ్యా అంటే ఆయన నాటిన ఈ మొక్కని కాపాడటానికి. ఆయన నాటిన ఈ మొక్క నుంచి, ఒక్కొక్క మొక్క నుంచి ఫలం ఎదురు చూస్తున్నాడు ప్రభు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఆ యజమానుడు ఎదురు చూస్తున్న ఆ ఫలం ఆ చెట్లో లేదు. నీ యజమానుడు కూడా నీ నుంచి ఏదో ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. నీ మొక్కలో, నీ చెట్టులో, నీ జీవితంలో ఆ ఫలం ఉందో లేదో నీ ఇష్టం, చెక్ చేసుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అది కేవలం ఆకులతో నిండి ఉన్నది కదా, చూడటానికి బాగానే ఉన్నాను కదా, ఓకే, అందరికీ మంచిగా కనిపిస్తున్నాను కదా, పర్వాలేదులే అని నువ్వు అనుకుంటే ప్రభు నీ యజమానుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? దీనిని నరికేసే. తర్వాత మాట చదువు. నరికేసే అన్న తర్వాత ఇంకేముంది? ఇది వృధాగా భూమిని ఆక్రమించేందుకు. ప్రైజ్. దీని అర్థం ఏంటనంటే అనవసరంగా తీసుకొచ్చానా ఈ లోకానికి? అంతే కదా. అనవసరంగా ఈ యొక్క చెట్టుని అనవసరంగా నాటాను ఇక్కడ. దీనికి బదులు ఇంకొక చెట్టును నాటుంటే ఇంకొక ఫలం, చిన్న ఫలం అన్నా ఇచ్చేది నాకు. ఎంత కఠినమైన మాటలు తెలుసా ఇవి?
అనవసరంగా ఇది వృధాగా భూమిని ఆక్రమించడం ఎందుకు అంటే అది ఉన్న స్థలం నేను అనవసరంగా ఇచ్చాను, అనవసరంగా ఈ మొక్కను నాటాను, దీనికి బదులు ఇంకొక మొక్కను నాటుకోవాల్సింది, లేదంటే ఖాళీగా ఉంచాల్సింది, అది వృధా కాకుండా ఉండేది భూమి. ఈరోజు ఒకవేళ మనందరినీ చూసి తండ్రి ఏమంటున్నాడు? ఈరోజు మన జీవితం ఎట్లా ఉన్నది? ఈ రోజున నీకు తోటమాలి అక్కడ నీకు అన్ని కావలసినవన్నీ ఇచ్చాడు, నీకు ఏదైతే నీకు అవసరమో అన్నీ ఇచ్చాడు. కానీ నువ్వు నీ జీవితం మీద నేను ఫలం నాలో ఉందా లేదా అని అసలు ఆలోచనే లేకుండా ప్రార్థన జరుగుతున్నా కూడా పరిగెత్తుకొని పనికిపోతున్నావు కదా, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఫలించాలని నీ కొరకు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేస్తుంటే వచ్చే శుక్రవారం మనం పర్వాలేదులే మళ్ళీ చూసుకుందాంలే అని నీ సొంత పనులకి పరిగెత్తబోతున్నావు కదా, చూసుకో. నీ ఇష్టం. నీ యజమాని నీ నుంచి ఒక ఫలం కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఫలం ఇస్తే మీకు చూడండి, మిగిలిన 9 చెట్లు ఫలం ఇచ్చాయి. వాటి గురించి ఏమైనా మాట్లాడుతుందా గ్రంథం? లేదు. హలో, వాటి గురించి ఏం మాట్లాడలే, ఎందుకంటే అవి సేఫ్. కానీ ఫలం ఇవ్వకుండా ఉంది చూడు, దాని గురించి ఈరోజు పట్టణం మాట్లాడుతుంది. ప్రభు చెప్పాడు, యజమాని చెప్తున్నాడు, అవసరం లేదు నాకు ఈ చెట్టు అంటున్నాడు. అవసరం లేదు ఈ ఎందుకు అనవసరంగా పుట్టించాను, అనవసరంగా ఈ వ్యక్తిని ఈ లోకానికి తీసుకొచ్చాను నేను. ఎందుకంటే ఏ ఫలం లేకుండా బ్రతుకుతున్నాడు. ఏదో పోతున్నాంలే, ఏదో వెళ్తున్నాంలే, ఏదో ప్రార్థనకు పోతున్నాను, ఇట్లా దీని గురించి కాదు. చెప్తా దాని గురించి కూడా తర్వాత. మొదటి పట్టణంలో 2వ పట్టణంలో ఉంటుంది. మనం అనుకుంటాం, ఎందుకంటే నేను ప్రార్థనకు పోతున్నా కదా పర్వాలేదులే అనుకుంటాం. ఈరోజు చూడండి 2వ పట్టణంలో మనం చదివాం, మీరు జాగ్రత్తగా విన్నారో లేదో. ఆ పట్టణంలో కొరింథీయులకు రాసిన లేఖలోని ఏమని ఉన్నదయ్యారంటే 10వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము, అక్కడ 2 నుంచి చదవండి. వారు మేఘమునందును సముద్రమునందును మోషే సమాసంలోనికి బాప్తిసము పొందిరి. చూడండి, వారు మేఘం నుంచి సముద్రం నుంచి బాప్తిసం పొందారు. బాగుంది, గుర్తుంచుకోండి. ఇంకా అందరూ ఆధ్యాత్మికకు ఒకే భోజనమును పుచ్చుకొనిరి. ఒకే విధమైన మన్నా, పరలోకం ఇచ్చిన మన్నాను భుజించారు. అందరూ ఆధ్యాత్మికకు ఒకే పానీయమును త్రాగిరి. అందరూ కూడా ఆధ్యాత్మిక పానీయం, ఆ శిల నుంచి వచ్చిన పానీయం, ఆ నీళ్లను అన్ని తాగారు. ఓకే, ఏదైనా వారు తమతో పాటు ఎదిగిన ఆధ్యాత్మిక శిల నుండి దాహమును తీర్చుకొనిరి. మోషే కర్రతో ఒక్కసారి కొట్టిన వెంటనే రాళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి కదా, మంచి నీళ్ళు వచ్చినాయి, తీయని నీళ్ళు తాగారు వాళ్ళందరూ. ఆ శిలే క్రీస్తే. అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళలో చాలా మంది గురించి ప్రభు సంతోషంగా లేడు. అమ్మ చదువు, ఆ పదం చదువు, మరి అర్థం కాలే అందరికి. చదువు లాస్ట్ది, ఇప్పుడు చదివింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు, దేవుడు సంతోషంగా లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను పోతున్నా కదా, ప్రార్థనకి పోతున్నా కదా, ఏదో వాక్యం ఫాదర్ చెప్తున్న వాక్యం వింటున్నా కదా, బ్రదర్ గారు చెప్తున్న వాక్యం వింటున్నా కదా, వస్తున్నా కదా, ఇక చాలే నేను పరలోకానికి పోతలే అని అనుకుంటున్నావేమో. వాక్యం చెప్తుంది, పాత నిబంధనలోని ఐగుప్తు నుంచి తీసుకొస్తున్నప్పుడు అన్ని లక్షల మందిలో అందరూ కూడా అదే ఆ యొక్క ఎప్పుడైతే సముద్రాన్ని దాటారో ఆ సముద్రం దాటటమే వాళ్ళకి బాప్తిస్మంతో సమానం, జ్ఞానస్నానంతో సమానం. వాళ్ళందరూ ఒకే విధమైనటువంటి మన్నాను భుజించారు. అందరూ ఒకే విధమైనటువంటి మాంసాహారాన్ని, పురేడు పెట్టెలతో వాళ్ళకి నాన్ వెజ్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళు అదే అందరూ కలిసి ఆ తీయని నీళ్లను, రాళ్ళ నుంచి వచ్చినటువంటి నీళ్లను వాళ్ళు తాగారు. అయినా కూడా వాళ్ళలో చాలా మందిని గురించి తండ్రి దేవుడు హ్యాపీగా లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అన్నిటికీ నేను ముందే ఉంటున్నాను, అన్నీ నేను చేస్తున్నాను,
మారు మనసు అనేది లేకపోతే నీ గురించి నా గురించి కూడా వాక్యం అదే చెప్తుంది. దేవుడు మన గురించి హ్యాపీగా లేడు, సంతోషించాలి. ఈ వాక్యం మాట నేను చెప్తున్నా, వాక్యం చెప్తుంది ఈరోజు. అవన్నీ అందరూ కలిసి చేశారు. చూడండి, దగ్గరకు 5 లక్షల మంది, 5 లక్షల మంది పైన అక్కడి నుంచి బయలుదేరితే చివరికి పోయింది కొద్ది మందే. ఆ కొద్ది మందే చేరుకున్నారు. వాళ్ళు పాలు తెరలు ప్రవహించే భూమికి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళుంటే తక్కువ దూరం తక్కువ సమయంలోనే వెళ్ళేవాళ్ళు. కానీ 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళు ప్రయాణం చేయడానికి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులా, నేను ప్రభు దగ్గరకు వస్తున్నాను, ఆదివారం ప్రార్థనలో ఉంటే సరిపోతుంది లేదు. వాక్యం చెప్తుంది మారు మనసు పొందాల్సిందే. మారు మనసు, హృదయ పరివర్తన లేకపోతే వేస్ట్. ఈరోజు ఈ 3వ వారం, మన తపస్కాలంలో 3వ వారం చెప్తున్నది ఇదే. ఒకటే ఒక మాట, హృదయ పరివర్తన. దాని గురించి ఇదంతా. మనల్ని ప్రభు నమ్మి ఈ లోకానికి తీసుకొచ్చి నిన్ను ఎన్నో కష్టాల మధ్యలో నుంచి కూడా బయటకు తీసుకొచ్చి, ఎన్నో ఐసీయూలోకి పోయిన తర్వాత కూడా నిన్ను బయటకు తీసుకొచ్చి, ఇంకో 4 సార్లు క్యాన్లా పెట్టుకున్న తర్వాత కూడా, ఎన్ని సెలైన్లు ఎక్కిన తర్వాత కూడా నిన్ను సేఫ్గా బయటకు తీసుకొచ్చి, ఎక్కడో యాక్సిడెంట్ అయ్యే స్థితి, అమ్మో కొన్నిసార్లు అనుకుంటాం కదా, అట్లా ఒక్క సెకండ్లో మిస్ అయింది, లేదనంటే అది నన్ను గుద్దేసేది నా బండిని అని అనుకుంటాం కదా. వాటన్నిటి నుంచి నిన్ను తప్పించి, కరోనా అనేది అందరికీ, ప్రపంచమంతా కరోనా వచ్చినా కూడా నీకు కనీసం ఆ కరోనా జాడ కూడా నీ దగ్గరికి, నీ ఇంటికి రాకుండా కాపాడి నిన్ను భద్రంగా ఈ రోజు వరకు 2025 వరకు నిన్ను జూబిలీ సంవత్సరం చూసేంత వరకు కూడా నిన్ను ఉంచితే, నువ్వు మాత్రం ఫలం లేకుండా ఆకులతో అందంగా కనపడాలని చూసుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందంగా కనపడడానికి కాదు ప్రభు నిన్ను లోకానికి పంపించింది, ఫలం కొరకు పంపించాడు ఈ లోకానికి నిన్ను. ఆయన నీ నుంచి ఒక మంచితనాన్ని ఎదురు చూస్తున్నాడు. ఆ మంచి ప్రభువుకి, నీ యజమానికి నువ్వు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు అని అంటే చూడండి, ఆయన చెప్తున్నాడు, దీని కొరకు నేను వస్తున్నాను. ఎన్ని రోజులు వస్తున్నా కూడా ఏ ఫలం, ఏ మార్పే లేదు దీనిలో, ఏ హృదయ పరివర్తనే లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వస్తూనే ఉన్నారు కానీ హృదయ పరివర్తన లేకుండా ఉన్నారు కదా. నాకు అవసరం లేదు, నాకు హృదయ పరివర్తన లేకుండా నాకు అవసరం లేదు ఈ జీవితం. దీన్ని తీసేయి, నరికేసేయి, ఇది అనవసరంగా ఈ భూమిని ఆక్రమించింది అని అన్నప్పుడు మన తరపున తోటమాలిగా ఉన్న క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి అక్కడ. అందుకు తోటమాలి, అయ్యా ఇంకొక 7 ఓపిక పట్టుడు. ఇంకొక 7, చూడండి, హలో, మనకి ఇంకొక 10 సంవత్సరాలు ఇలా. ఆ చెట్టుకి ఇంకెన్ని రోజులు ఇచ్చాడు ఛాన్స్? 1 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం. ఒకసారి చూపించండి ఇట్లా అందరు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి చూపించండి, వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఇదేదో తిట్టినట్లుంది కదా, అన్నట్లుంది కదా. 1 సంవత్సరం. ఆ 1 సంవత్సరం మాత్రమే ఇచ్చాడు నీకు. ఒక 10 సంవత్సరాలు ఏమి ఇవ్వలే ప్రభు. 1 సంవత్సరం ఇచ్చాడు. ఆ 1 సంవత్సరం ఇచ్చి ఏం చెప్తున్నాడు చదవండి. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకే విజ్ఞాపన చేయువాడు. చూడండి, ఈరోజు తోటమాలి అడుగుతున్నాడు కదా, ఇది క్రీస్తు ప్రభు ఇప్పుడు మనం చదివినటువంటి వచనం. చదవమ్మ మళ్ళీ చివరి వచనం, అది చివరి మాట.
మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు మన క్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి కొరకు మధ్యవర్తిగా ఉండి ప్రభు దగ్గర కూర్చొని, అయ్యా ఒక్క ఏడు ఇవ్వండి, ఒక్క సంవత్సరం, కుమారుడు మారుతాడు, కుమార్తె మారుతుంది, కోప్పడకండి. సాధారణంగా ఇంట్లో యాస్టీస్గా మనం చూస్తాం, నాన్నకు కోపం వస్తుంది పిల్లల మీద, కొట్టాలని పోతాడు, అమ్మ వెంటనే అడ్డుపడి, ఆగయ్యా వద్దులే, చిన్నపిల్లోడులే, తెలియక అన్నాడు, ఈ ఒక్కసారికి వదిలే అని అమ్మ ఆ దెబ్బ అమ్మ తీసుకుంటుంది కదా. కొన్నిసార్లు కొట్టాలని నాన్న వస్తాడు, కానీ అమ్మ ముందుకు వచ్చేసి పిల్లల మీద దెబ్బ పడకుండా ఆ దెబ్బ ఎవరు తీసుకుంటారు? అమ్మ తీసుకుంటారు. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. నీ మీద నా మీద ప్రభు తండ్రి దేవుడు చూస్తున్నాడు, గట్టి కొట్టాలని చూస్తున్నాడు. ఎందుకంటే అనవసరంగా తీసుకొచ్చానండి. అప్పుడు తోటమాలి అడ్డంగా నిలబడి, వద్దు డాడీ వద్దు, ఆగండి, కొద్దిగా వెయిట్ చేయండి, నేనున్నా కదా, నన్ను చూడండి, నన్ను నమ్మండి అని మన తరపున పరలోకంలో మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. ప్రార్థన చేసి ఇదిగో మనందరికి ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ 2025 తపస్కాలం జూబిలీ సంవత్సరంలో వచ్చిన ఇదే కాలం, అదే తపస్కాలం, అదే కాలంలో 2 వారాలు అయిపోయిన కాలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే ఛాన్స్. మీరు అనుకుంటున్నారు 2026 అనుకుంటున్నారో ఏమో. హలో, కాదు, మనకిచ్చింది వచ్చే సంవత్సరం ఉంది కదా 2026 తపస్కాలం. లేదు, ఆల్రెడీ ప్రభు మాట్లాడి మన తరపున విజ్ఞాపన చేసి మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఒక్కొక్క ఛాన్స్ తీసుకొచ్చాడు. అదే 2025 జూబిలీ సంవత్సరం, ఇదే తపస్కాలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు ప్రభు చదవం ఒకసారి, అది మనం సువిశేషం చదవండి ఒకసారి, తోటమాలి చదవండి. ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేస్తాను. పాదు ఎందుకు చేస్తారు? నీళ్ళు ఆగడానికి చేస్తారు. ఒకవేళ పాదు లేదనుకోండి, నీళ్ళు దానికి సరైన నీళ్లు దొరకవు. ఇప్పుడు కొన్నిసార్లు నువ్వు అడుగుతావు కదా, ఫాదర్ ఈ కష్టం చాలా పెద్ద సమస్య ఉంది ఇంట్లో, దాన్ని పోవాలని మాకు పూజ పెట్టండి, ప్రార్థన చేయండి అంటాం కదా. పాదు చేస్తాడు ప్రభు. ఆ పాదే లేకపోతే, ఆ కష్టమే లేకపోతే నీకెందుకు ప్రభు గుర్తొస్తాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కష్టం లేకపోతే నీకెందుకు నువ్వెందుకు ప్రభు దగ్గరకు వస్తావు? ఆదివారం కూడా ఫంక్షన్కి వెళ్ళిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు పాదు చేస్తాడు. ఎందుకు? ఆ నీరు ఆగాలి, నిలబడాలి అందులో. నీ కష్టం ఉన్నప్పుడే వాక్యం నిలబడుతుంది. ఏ కష్టం లేకుండా ఉన్నదనుకోండి, వాక్యం నిలబడదు. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట అన్న ఆలోచనతో మనం పోతాం. పాదు చేస్తాడు. నీకు కష్టం ఇచ్చినా కూడా ఎందుకు పాదు చేస్తాడయ్యా అంటే, అది అక్కడ నీళ్ళు నిలబడాలి. నీ జీవితంలో వాక్యం ఆగాలి అని అంటే కష్టం ఉండాలి. ఆ కష్టం ఉన్నప్పుడే, అవును కదా వాక్యంలో ప్రభు ఈరోజు ఇట్లా మాట్లాడాడు కదా, పర్వాలేదు, లోకం ఎంతమంది ఎన్ని అనుకున్నా పర్వాలేదు, ప్రభు నా గురించి ఏమనుకుంటున్నాడు, అట్లా పాదు చేస్తాడు. తర్వాత పాదు చేసిన తర్వాత ఇంకేం లేదమ్మా, నా బైబిల్లో ఇంకా ఒకటి ఉందిగా, ఏం చేస్తాడంట? ఎరువేస్తాడు. చూడండి, మనందరినీ కూడా మనకు కావలసినవి అన్నీ కూడా మనకిస్తాడు. మనం అనుకుంటాం, ఈ మనం నిన్నటి రోజున వచ్చినటువంటి సువిశేషం తప్పిపోయిన కుమారుడిది. ఆ తప్పిపోయిన కుమారుడు, ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆయన లూకా 15లో చూస్తే ఆయనకి లేదంటే ఏం లేదు. ఇట్లా బెడ్ మీద నుంచి అట్లా లేస్తుంటేనే 4 వస్తారు. సార్ మీకు ఏం కావాలి సార్, ఏం కావాలి సార్, టీ కాఫీ, టీ ఏది, బూస్ట్, హార్లిక్స్ అని వెంటనే వస్తారు. లేదు నాకు ఆకలి అవుతుంది అనే లోపే 10 రకాల వెరైటీస్ తీసుకొచ్చి ముందు పెడతారు. అట్లాంటి లైఫ్ అతనిది. కానీ అదేది ఆయనకు నచ్చలేదు.
ఎక్కడ ఇంకేమనుకున్నాడంటే ఇంకేదో బాగుంది. మన తెలుగులో చెప్తాం కదా, దూరపు కొండలు నూనెపన్నమాట. అట్లా ఈ ఈ కుమారునికి కూడా బయట ఉన్నది ఏదో అందంగా కనిపించింది. మనం అట్లా బయట ఉన్నది అందంగా కనిపించినప్పుడు లోపల ఉన్నది మనకు పెద్ద ఎక్కువగా ఏం కనిపించదు. ఈ వ్యక్తికి ఎప్పుడు అసలు ఈయన విలువేంటో తెలిసింది తెలుసా? పందితో ఉన్నప్పుడు తెలిసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పందితో ఉన్నప్పుడు డాడీ విలువేందో తెలిసింది. పంది దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. పంది దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ పంది ఒక పక్కన పంది తింటుంది, పందితో కలిసి అదే ప్లేట్లో ఏం తింటున్నాడు. అమ్మో, అంత దరిద్రపు స్థితికి వచ్చిన తర్వాత కానీ వాడికి కళ్ళు తెరవలేదు. పంది దగ్గరికి వెళ్ళి చూడండి, ఎంత ఊహించుకోండి ఒకసారి. మనం పంది అసలు ఊహించుకుంటాం, పంది దగ్గర నిలబడతారా మీరు? లేదు. పంది అట్లా పాపం తిండి వాళ్ళు వెళ్ళాడు. అంతా ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి. వెళ్ళాడు, భోజనం తినడానికి లేదు. ఇప్పుడు తినడానికి లేని సమయంలో అప్పుడు ఆలోచిస్తున్నాడు, అరే నేను కావాలి అని అంటే చిటికేస్తే 10 మంది నా ముందు నిలబడే వాళ్ళే కదా. సార్ మీకు ఏం కావాలి సార్, ఏం వండి పెట్టాలి సార్, మీకు ఏది ఇష్టమో చెప్పండి సార్ అని అడుక్కుంటూ 10 మంది వంట వాళ్ళు మా ముందు నిలబడే వాళ్ళే కదా. ఇప్పుడేంది నేనేంది ఆకలికి చచ్చిపోతున్నానేంది గుర్తొచ్చింది. ఆయన ఉండడానికి ఇల్లు లేకుండా ఉన్నప్పుడు, పందులతో కలిసి ఉన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది, అరే నేనున్నది ప్యాలెస్లో కదా, పెద్ద 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 ఇంట్లో నేనున్నాను. ఆ ఇంటిని వదిలిపెట్టేసి నేనేంది పందులతో ఉన్నా గుర్తొచ్చింది. ఏంది నువ్వు పని చేయట్లేదు, పని చేయి అని యజమాని, పంది యజమాని చెప్తున్నాడు కదా. ఎందుకంటే జీతగాడు ఇప్పుడు అతను. పందిని కాస్తున్న వ్యక్తి, ఆ యజమాని, పందులను పెంచుకుంటున్న ఆ యజమాని ఈ అబ్బాయితో చెప్తున్నాడు, పని చేయి అని చెప్తున్నప్పుడు అరే మా నాన్న ఒక్క మాట కూడా నన్ను అనేవాడు కాదు. ఈరోజు ఏంది ఎవరితో చేతుల్లో ఎవరి దగ్గర నేను మాట పడుతున్నాయేంటి గుర్తొచ్చాడు డాడీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు, అది కనువిప్పు, అది మారు మనసు, అది హృదయ పరివర్తన. అక్కడ గుర్తొచ్చింది నేను కోల్పోయినవి ఏంటి అనేది. ఈరోజు మనం కూడా ఫలం లేకుండా ఉంటే మనల్ని దుష్టుడు ఎంత దూరం తీసుకెళ్తాడు తెలుసా? పంది మనకంటే హీనమైన స్థితికి తీసుకెళ్తాడు. నువ్వు అనుకుంటావు కదా, అరే ఈ స్థితిలోకి నేను అసలు రాకూడదరా అని నువ్వు అనుకుంటావు, చూసావా? ఆ స్థితిలోకి తీసుకెళ్లే వరకు దుష్టుడు నిద్రపోకుండా నీతో పని చేపిస్తూనే ఉంటాడు. అక్కడికి పోయేంత వరకు నేను చెప్తున్నా, మా ఊర్లో, నా సొంత ఊర్లో మొదట్లో కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన జరుగుతుందనంటే మా ఉపదేశం ఉండేవాడు. మా ఉపదేశి, మా ఫాదరు వెళ్ళి ఆటోల దగ్గరికి పోయి బతిమాడేవాళ్ళు, మా ప్రార్థనకి రండి, లేదు ఆదివారం పనికి వెళ్ళొద్దు, ప్రార్థనలో ఉండాలి, దేవునికి ఇవ్వాల్సిన సమయం అని బ్రతిమాలినా కూడా వినకుండా పనికి వెళ్ళారు. ఆ రోజు ఏదో ఒక్కసారి పెద్ద యాక్సిడెంట్ అయింది ఊర్లో. ఇట్స్ సేమ్ ఆటో, పనికి పోతున్న ఆటో ఉంది కదా, అదే చాలా పెద్ద యాక్సిడెంట్ అనమాట. ఇద్దరు ఆల్మోస్ట్ ప్రాణం పోయే స్థితి నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ చాలా త్వరగా బయటకు వచ్చారు. అప్పటి నుంచి మీరు వినండి, నమ్మండి, కావాలంటే వెళ్ళి అడగండి. మా ఊరిలో ఇప్పటికీ ఆదివారం కాదు, ఏదైనా ప్రార్థన ఉంది అని ఫాదర్ చెప్తే ఒక్క ఆటో కూడా బయటకు పోదు, ఒక్క మనిషి కూడా ఇంటి నుంచి లేదా పొలానికి వెళ్ళడు. ప్రార్థన సమయానికి అందరూ చర్చిలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హృదయ పరివర్తన అనేది ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ హృదయ పరివర్తన అనేది ఎట్లా అనంటే దేవుడికి నాకు మధ్యలోది. ప్రభువు నన్ను ఒక స్థితిలో నన్ను ఉంచాడు. ఉదాహరణకి ఈ తప్పిపోయిన కుమారుడే, ఆయన స్థితి అది. ఒకవేళ ఈ వ్యక్తి తండ్రి దగ్గరే ఉండుంటే హృదయ పరివర్తన అవసరం లేదు. కానీ ఎక్కడున్నాడు ఈ వ్యక్తి? తండ్రి దగ్గర ఉండాల్సిన వ్యక్తి పంది దగ్గర ఉన్నాడు. అందుకే హృదయ పరివర్తన కావాలి.
మనం కూడా ఫలం ఇచ్చి ఉంటే అవసరం లేదు, మనకి ప్రత్యేకమైన సపరేట్ స్పెషల్ కేర్ అవసరం లేదు. మనం ఇవ్వాల్సిన ఫలం ఇవ్వలేదు, ప్రభువుకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. కాబట్టి తప్పకుండా నాకు హృదయ పరివర్తన కావాలి. ఏ హృదయం అయితే నాకు అవసరం లేదు పరివర్తన అనుకుంటుందో ఆ హృదయం అబద్ధం హృదయం. నేను బాగానే ఉన్నాను కదా, నేను మంచిగానే ఉన్నా కదా, నాకెందుకులే, నేను ప్రార్థనకు పోతున్నా కదా, సారీ అనుకోవద్దట్లా. దుష్టుడు అట్లా మాట్లాడిస్తాడు. లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మనందరికీ హృదయ పరివర్తన కావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున అట్లా హృదయ పరివర్తన చెందిన తర్వాతనే ఈ తోటమాలి మన కొరకు సహాయం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు మన తరపున పోరాడుతున్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకు రక్తాన్ని గార్చాడు, మన కొరకు ముళ్ళ కిరీటం ధరించాడు, మన కొరకు భారమైన ఘోరమైన సిలువను మోసాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఫలం నాలో లేకపోతే, ఇవన్నీ చూసిన తర్వాత కూడా మారు మనసు అనేది నాలో లేకపోతే నా జీవితం నిజంగానే వ్యర్థం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా నేను నా తోటి వారితో మాట్లాడకుండా ఉంటున్నాను చూడు, ఘోరం. అది మాటల్లో చెప్పలేము. సంవత్సరాలుగా ఇట్లాగే ఈ గొడవలతో, కుళ్ళుతో, అసూయతో, కుట్రతో ఇవన్నీ నడుస్తున్నాయి కదా. నడిపించండి, ఎంత దూరం నడిపిస్తాడు. హృదయ పరివర్తన అంటే నువ్వు మాత్రమే ప్రభు దగ్గరకు వచ్చి అనుకోవడం కదా. అందరితో సఖ్యత పడిన తర్వాత బలిపీఠం దగ్గరికి రా. నలుగురితో మాట్లాడకుండా నేను బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రభు ఐఎమ్ ఓకే, నేను బాగానే ఉన్నాను అని అంటే నువ్వు అబద్ధం చెప్తున్నట్లే. నువ్వు బలిపీఠం చెంతకి ఎప్పుడు రావాలి? బయట అన్ని సెట్ చేసుకో, నీ బంధాలు సంబంధాలు అన్నీ కూడా సరి చేసుకో. ఎవరితో నువ్వు మాట్లాడట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఎవరితో నువ్వు గొడవ పెట్టుకున్నావో, నీ కుటుంబ తరతరాలుగా ఆ గొడవల్ని పంచుకుంటూ పోతున్నావో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సఖ్యత పడు. అప్పుడే వచ్చి మారిన నీ హృదయాన్ని ప్రభు దగ్గర అర్పించు. వాక్యమే చెప్తుంది ఈ మాట. నీ తోటి వారితో నీకు మనస్పర్ధలు ఉంటే ముందు అవి సరి చేసుకొని వచ్చి నీ కానుకను చెల్లించు. నీ కానుక ఈరోజు నువ్వు అర్పిస్తున్న కానుక నీ హృదయం. ఆ కానుక ప్రభు దగ్గర మంచిగా అర్పించబడాలి అని అంటే, నువ్వు మనస్ఫూర్తిగా అర్పించాలి, ఆయన స్వీకరించాలి అని అంటే నువ్వు ముందుగా బయట నీ బంధాలు సంబంధాలన్నీ సెట్ చేసుకో. తర్వాత వచ్చి నీ కానుకని, నీ హృదయం అనే కానుకని ప్రభు దగ్గర అర్పించు. అప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు నీ హృదయాన్ని తీసుకొచ్చి అర్పించినా కూడా తీసుకోడు ప్రభు. కారణం ఏమిటంటే బయట నీ బంధాలు, నీ సంబంధాలు సరిగా లేవు. నువ్వు ప్రభు నీ కొరకు ఉంచినటువంటి ఆ యొక్క స్థలం, నిన్ను నమ్మి నిన్నొక చెట్టులాగా నీ కొరకు ఏర్పాటు చేశాడు కదా. అందుకు ప్రభు మీద నమ్మకం ఉంచాలి. ప్రభు మనల్ని నమ్మి మనందరికి కూడా ఇలాంటి జీవితం ఇచ్చాడు. మనం మాత్రం ప్రభువుకి ఫలం ఇవ్వకుండా, ప్రభు ఎదురు చూస్తున్న మంచితనం మనం ఇవ్వకుండా ఉన్నాము కదా. ఇదిగో ఈరోజు ఈ తపస్కాలం మరొక అవకాశం కనుక ఈ బలి పూజలో మనం ప్రార్థన చేస్తాం. మోషేతో మాట్లాడినటువంటి ప్రభు మనతో కూడా మాట్లాడమని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను కూడా మారుతాను అనాలి. మన గట్టి నిర్ణయాలు కొన్ని మనకు అర్థం కావట్లేదు, కానీ మనం ప్రభు దగ్గర కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, మాట్లాడాలి. మనం ప్రభు చూపించిన మార్గంలో నడవాలి అని అంటే నేను చచ్చిపోవాలి, నాది అనుకున్నది పోవాలంతే. ఈ నాది నేను ఇది ఉంది కదా, ఇది చచ్చిపోతేనే ప్రభు నాలో బ్రతుకుతాడు. నేను నాది అని ఎప్పుడైతే నేను ఉన్నానో ప్రభు నాలో జీవించలేడు. అందుకే ప్రభు మొదటి పట్టణంలో చెప్పాడు, నీ పేరేంది అని ఎవరన్నా అడిగితే, నేను ఎవరు పంపించాను నిన్ను అని అడిగితే ఏం చెప్పాలి ప్రభు అంటే, ప్రభు ఏమన్నాడు మోషేతో, నేను ఉన్నవాడను, నేనున్నవాడను, నేను నీతో ఉన్నాను, నిన్ను నడిపించడానికి ఉన్నాను, నేను నీ జీవితాన్ని బాగు చేయడానికి ఉన్నాను, నీ జీవితంలో ఫలింపునివ్వడానికి ఉన్నా నేను. కానీ ఆ ఫలింపు అనేది రానివ్వకుండా దుష్టుడు నీలో చిన్నగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నాతో ఉండు, తప్పకుండా దుష్టుని కూడా జయించే బలం, శక్తి నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఈ బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేస్తాం. ప్రభువా, నన్ను కూడా మార్చండి,
అందరం లేచి నిలబడదాం ఒకసారి. కళ్ళు మూసుకుని అందరు చేతులు జోడించి 2 చేతులు హృదయం మీద ఉంచుకొని కళ్ళు మూసుకునండి. ఈరోజు ప్రభు నిన్ను కూడా నమ్మాడు. నిన్ను నమ్మి నిన్ను ఒక స్థలంలో, ఒక కుటుంబంలో నాటాడు. నిన్ను నమ్మి నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నిన్ను నమ్మి నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. కానీ ఆ జీవితం ఒక ఫలం ఇవ్వడం కొరకు ప్రభు నిన్ను నమ్మాడు. మరి ఆ ఫలం ఇచ్చావా? ప్రభు ఎదురు చూస్తున్న మంచితనం అనే ఫలం నువ్వు ఇచ్చావా? ప్రభువుతో నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. మిగిలిన వాళ్ళతో గొడవలతోని మాట్లాడకుండా ఇవన్నీ పెట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చి, అవును నేను ఇచ్చాను ప్రభు ఆ మనసు, నా హృదయం అంతా నీదే ప్రభు అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు ప్రభుతో. నువ్వు ముందు ఆ వ్యక్తితో మాట్లాడు. అదే హృదయ పరివర్తన. ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడకుండా ఎంతగా నీ హృదయాన్ని తీసుకొచ్చి ఇచ్చినా విలువ లేదా హృదయానికి. నీ హృదయం ఎప్పుడైతే ఆ మనస్పర్ధలు తొలగించుకొని నువ్వు ప్రభు దగ్గరకు వస్తావో అది నిజమైన అర్పణ, అది నిజమైన సమర్పణ. ప్రభు ఎదురు చూస్తున్నటువంటి ఫలం అదే. ప్రభు కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ ఫలం నీ నుంచి అదే మంచితనం. ఆ హృదయ పరివర్తన నీ నుంచి రావాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు అది లేదు అని అంటే ఇదొక అవకాశం. ప్రభు తోటమాలి చెప్తున్నాడు కదా, ఇంకొక 7 ఓపిక పట్టండి అని. ఈరోజు మనందరి తరపున క్రీస్తు ప్రభు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ తండ్రితో మాట్లాడుతున్నాడు. డాడీ, ఇగో నా కుమారుడు, నా కుమార్తె ఇప్పటి వరకు మారలేదు, కానీ ఈరోజు మారుతారు. వారి జీవితాన్ని మార్చుకుంటారు. హృదయ పరివర్తన లేకుండా, ఫలం అనేది లేకుండా నీ దగ్గరికి రాలేము కదా. ఇదిగో నేనున్నాను, నేను వీళ్ళ కొరకు మరణిస్తాను, నేను వీరి కొరకు ప్రాణమిస్తాను, నేను వీరి కొరకు నా రక్తాన్ని చెమటగా కారుస్తాను, వీరి కొరకు నేను ముళ్ళ కిరీటం ధరిస్తాను, వీరి కొరకు నా ప్రాణమైన అర్పిస్తాను, వీళ్ళు ఫలించాలి అని. ఒక్క 7 ఓపిక పట్టండి, నేను చూసుకుంటా. ఈ హృదయాలన్నీ కూడా మారాలని, వీరంతా హృదయ పరివర్తన పొందాలని, ఫలం ఇచ్చే బిడ్డలుగా వీళ్ళందరూ ఉండాలని నేను చూస్తాను తండ్రి. వచ్చే సంవత్సరానికి వీరందరూ మారుతారు. వచ్చే సంవత్సరానికి 9 చెట్లతో పాటు ఈ చెట్టు కూడా నువ్వు ఫలం చూస్తావు, ఈ చెట్టు కూడా నీకు ఫలం ఇస్తుంది అని ఎట్లాగైతే తోటమాలి చెప్పాడో ఈరోజు మనందరి కొరకు క్రీస్తు ప్రభు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఇప్పటికైనా ఈ సంవత్సరమైన నువ్వు మారుతావని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక నీ జీవితంలో ప్రభునికి పూర్తిగా అర్పించడానికి ప్రయత్నం చేయి. ఆ గొప్ప దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒక్కదానివి మారితే, నువ్వు ఒక్కడివి మారితే నీ కుటుంబం అంతా ఆశీర్వాదం పొందుకుంటుంది. నీ ఒక్కరు నీ హృదయాన్ని ప్రభు దగ్గర అర్పిస్తే, ఏ కలంకం లేని హృదయం, ఎవరి మీద కోపం మనస్పర్ధలు లేని హృదయం, ఏ చెడు లేనటువంటి హృదయాన్ని ప్రభుకి ఇవ్వడానికి ప్రయత్నించు. ఆ అర్పణ ప్రభుకి ఇష్టమైన అర్పణ, ఆ అర్పణ ప్రభుని సంతోషపెట్టే అర్పణ, ఆ అర్పణ ప్రభుని ఆనందపరిచే అర్పణ. ప్రభువా, ఈ ప్రార్థనలన్నిటినీ కూడా నీ చేతుల్లో అర్పిస్తూ మా బిడ్డలందరము కూడా ప్రభువా, మేమందరం పూర్తిగా మారు మనస్సు పొందే కృపను, అందరితో మంచితనం పంచుతూ నీకు ఫలం ఇచ్చే బిడ్డలుగా ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులను మనాథుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎన్ని ఛాన్సులు ఉన్నాయి మనకి? ఎన్ని చెప్పండి ఒకసారి. ఎన్ని? ఏ సంవత్సరం అది? 2025 జూబిలీ సంవత్సరం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరం కూడా మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ బలి అర్పణలను కరుణతో స్వీకరింపము. నేడు నీ సమక్షములో నిలబడిన మా పాపములను క్షమింపమని ప్రాధేయపడుచున్న మాకు మా సహోదరుల తప్పిదములను క్షమింపగలిగిన విశాల హృదయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను, బాధితులను జాతితో ఆదరింపగలుగుతాము. కావున అగణిత దూతలతో నీకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగును కాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములంది పాలివార మగమాము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సీ జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి మా బిడ్డలందరి ఉద్దేశములు కూడా నెరవేర్చము తండ్రి. అవును ప్రభువా, వారు ఏ ఉద్దేశంలో అర్పించున్నారో ఆ ప్రతి ఉద్దేశం కూడా నెరవేర్చమని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా గురు నిలయ నిర్మాణముల తోడుగా ఉండి అది ముగించే కృపను ఆర్థికంగా మాకు సహకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలేకు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన, హృదయ పరివర్తన చెందాలి అని, మారు మనసు పొందాలి అని మనకిచ్చినటువంటి మరొక చివరి అవకాశం. కనుక ఆ గొప్ప దేవుణ్ణి, ప్రభువా, నేను మారి నీకు ఫలమిచ్చే బిడ్డగా, ఫలించే బిడ్డగా, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ మంచితనాన్ని నా నుంచి నీకు అందించే బిడ్డగా ఉండే కృప నాకు ఇవ్వండి అని రెండు చేతులు చాపి పరలోక ప్రార్థన జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు, అన్ని కిడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుడి
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరినీ కూడా హృదయ పరివర్తన చెంది ప్రభువుని సంతోషపెట్టాలి అని ఎదురు చూస్తున్నటువంటి ప్రభు. మరి ఆ ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు మనందరినీ ఆహ్వానించుండగా పరివర్తన చెందిన బిడ్డలుగా ఆ ప్రభు విందులో పాల్గొనబోతున్న మనందరము ధన్యులము. పాడనబడే మొదలతో బలి వద్ద పిచ్చుకలకు తావు ఉన్నది, వానకోవెల తన పిల్లల కొరకు గూడు కనుగొన్నది. నీ మందిరమును వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును భుజించి ఇప్పటి వరకు గుప్తమైన స్వర్గానందమును చవిచూచి నీకు వందనములు అర్పించుచున్నాము. ప్రభు, నేడు మా యందు ఒక పరమ రహస్యముగా నెరవేరుచున్న ఈ విందు నీ అనుగ్రహముతో పరిపూర్ణ దశను చేరుకున్నట్లు కరుణింపుమని బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. శిరము వంచి ఆశీర్వచనం స్వీకరించండి. ఓ ప్రభువా, నీ విశ్వాస హృదయములను పరిపాలింపము. నీ సేవకులైన వారిని కరుణతో ఆదరింపము. తద్వారా వారు ఎల్లప్పుడూ నీ ప్రేమలో జీవించుచు తోడి వారి ఎడల పరస్పర ప్రేమను ప్రదర్శించుచు నీ ఆజ్ఞలన్నింటినీ పూర్తిగా నెరవేర్చుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి భద్రముగా కాచి హృదయ పరివర్తన చెందే బిడ్డలుగా, ఫలించే బిడ్డలుగా మేము ప్రభు కాచి కాపాడునుగాక. పరిశుద్ధ దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో హృదయ పరివర్తన కలిగి జీవించండి. సర్వేశ్వరునికి